1,00,00,000 రూపాయలు నాకు కాకుండా చేశావు. అందుకే నేను నీతో ఆడుకోవడం స్టార్ట్ చేశాను. నీ లైఫ్ మీద దెబ్బ కొట్టాను. అందరి ముందు నిన్ను దోషిలా నిలబెట్టాను. నీకు మనశ్శాంతి లేకుండా చేశాను, చేస్తూనే ఉంటాను కళ్యాణి. సిద్ధు, నువ్వు మాట్లాడతానన్నదేంటి, మాట్లాడుతుందేంటి? ఒకసారి ఫోన్ ఇవ్వు. హలో కళ్యాణి, నా బాబు ఎలా ఉన్నాడు? అలా అడగటానికి సిగ్గుగా లేదా నీకు? పుట్టగాని బాబు నొదిలేసి అలా ఎలా వెళ్ళిపోయావు? ఆ సిద్ధు గాడి కంటే సిగ్గులేదు. నువ్వు అమ్మాయివి కదా, ఎన్ని రోజుల తర్వాత నీకు నీ బాబు గుర్తొచ్చాడా? నువ్వు వెళ్ళిపోయినా బాబుని చూసుకుంటూ ఆఫీసర్ మామూలు మనిషి అవుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ సిద్ధు వాళ్ళ అమ్మొచ్చి బాబు నీకు సిద్ధుకి పుట్టిన బిడ్డ అనగానే ఆఫీసర్ తట్టుకోలేకపోయాడు తెలుసా? అయినా ఆఫీసర్ని పెళ్లి చేసుకుని సిద్ధుతో బాబుని కళ్యాణి కళ్యాణిని అడుగుతుంది. ఏంటి ఏంటి నువ్వు అడిగేది? అవును, బాబు నాకు సంపదకే పుట్టాడు. అయితే నీకేంటి బాధ? ప్రేమించుకున్నాం, మా ప్రేమకి గుర్తుగా బాబు పుట్టాడు. ఏం చేస్తారు? ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అంటారు. నీ చాప్టర్ కూడా క్లోజ్ అయ్యే రోజు దగ్గరలోనే ఉంది. అందుకే మిడిసి పడుతున్నావు. కూల్ కళ్యాణి, నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. రే సిద్ధు, నిన్ను రే సిద్ధు, నువ్వు ఫోన్ పెట్టి మళ్ళీ చేయకు నాకు. అక్క, అయినా నువ్వేంటి కళ్యాణి నా తమ్ముడిని అలాంటి మాటలు అంటున్నావు? మీ తమ్ముడు చేసిన ఘనకార్యాలు అలాంటివి. పిని, మీ తమ్ముడు ఫోన్ చేసిన నెంబర్ ఇటివ్వు. ఎందుకు? ఆఫీసర్కి ఇవ్వాలి. పిని, పిని డిలీట్ చేయి. ఏంటి కళ్యాణి ఏదో నెంబర్ అంటున్నావు? సిద్ధు కాల్ చేశాడు బాబాయ్. పిన్ని ఆ నెంబర్ని డిలీట్ చేసింది. అంటే నువ్వింకా నీ తమ్ముడితో మాట్లాడుతూనే ఉన్నావా? ఫోన్ చేశాడు, మాట్లాడాను. తప్పేంటి? నీకు 100 సార్లు చెప్పాను, వాడితో మాట్లాడావని తెలిస్తే చంపేస్తానని. అనవసరంగా ఈ ఇంట్లో ఉండనిచ్చాం. మా పరువంతా పోయింది వాడి వల్ల. ఇప్పుడు పసిబిడ్డ మీద కూడా మచ్చపడింది. అయినా వాడితో ఏం మాటలున్నాయి నీకు? యారా తమ్ముడు, వాడు నీ బిడ్డ శౌర్య బిడ్డ అని అడగడానికి చేశావా? పల్లవి అడగడం వాడు చెప్పడం కాదు చిన్ని. DNA రిపోర్ట్కి వెళ్లిన నా కొడుకుని రానివ్వు. ఆ రిపోర్ట్ రాగానే అన్నీ తేలుస్తా. వాడు సిద్ధు కొడుకైతే ఈ ఇంట్లో ఉండడు. ఏ అనాథాశ్రమంలోనో రోడ్డు మీద పెరుగుతాడు. నా మనవడైతేనే ఈ ఇంట్లో ఉంటాడు. పల్లవి, వాడు నీ తమ్ముడు కొడుకైతే తీసుకెళ్లి వాడికిచ్చేయి. నీకు కొంచెం పుణ్యమైన వస్తుందేమో.
ఈడు సిద్ధు కొడుకు అని తెలిస్తే అట్నుంచటే వదిలేసి రావడానికి. శివయ్య, ఎందుకు మాకెన్ని పరీక్షలు పెడుతున్నావు? బాబు ఎవరి బిడ్డో తెలుసుకోవడానికి శౌర్య వెళ్ళాడు. తన మనవడు కాకపోతే బిడ్డని ఇంటికి తీసుకురావద్దని దమయంతి అంటుంది. ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. అమ్మా కళ్యాణి, రిపోర్ట్స్ ఏమని వస్తాయో అని భయంగా ఉందమ్మా. ఒకవేళ బాబు సిద్ధు బిడ్డ అని తెలిస్తే ఆఫీసర్ దమయంతి అత్తయ్య చెప్పినట్టు బాబుని వదిలేసి వస్తాడేమోనని భయంగా ఉందమ్మా. అందుకని హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నాను. నువ్వు ఒక్కదాని విన్నా కళ్యాణి, నేను వస్తాను. వద్దమ్మా. పరిస్థితుల్లో దేవుడి మీద భారం వేయటం తప్ప మనం ఏం చేయగలమమ్మా? కళ్యాణి అమ్మగారు అనుకున్నది సాధిస్తారమ్మా. మీరు వెళితే కళ్యాణమ్మ చెప్పినట్టు శౌర్యబాబు అపార్థం చేసుకుంటారమ్మా. మీరు వెళ్ళకపోవడమే మంచిదమ్మా. మీరు శౌర్యబాబుని కళ్యాణమ్మని కలిపే వారదవుతారమ్మా. కొన్ని రోజుల్లో శౌర్యబాబు మారి అందరూ కలిసి ఉంటారు చూడండి. పగటి కలలు కనమంటున్నావా బాజీ? అనుపమ వారధి కాదు, సారథి. ఇంట్లో జరిగే ప్రతి దానిలోనూ నీ హస్తం ఉంది. కానీ కనిపించవు. గీతలో కృష్ణుళ్ళ మాయ చేస్తావు.
గీతలో కృష్ణుడు ఏం చేసినా లోక కళ్యాణం కోసమే కదమ్మగారు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదే బాజీ. నా ఇంట్లోనే నా వాళ్లకు నన్ను కానిదాన్ని చేశావు, అందులో ఎక్కి కూర్చున్నావు. నేను అందరికీ శత్రువునయ్యాను. నీ మీద పగ తీర్చుకోవడానికేనేమో దేవుడు నీ కూతుర్ని నా ఇంటి కోడల్ని చేశాడు. పాపం నీ కూతురు బాబు మీద చాలా ప్రేమ పెంచుకున్నట్టుంది. ఏమీ కాని కళ్యాణి మీద నువ్వు పెంచుకున్నట్టు. నీకు అమ్మ అనే పిలుపైన దక్కిందేమో, దానికి అది కూడా దక్కనివ్వను. నా కూతురు ప్రేమతో ప్రేమ కోసం పోరాడుతుంది, తప్పకుండా గెలుస్తుంది. గెలవనివ్వను, మళ్ళీ ఈ ఇంటికి రానివ్వను. బాజీ, బండి తీరా, హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకమ్మగారు? చెప్పింది చెయ్యి. భగవంతుడా, దమయంతి కూడా హాస్పిటల్కి వెళ్తుంది. కళ్యాణికి బాబుకి నువ్వే తోడుండాలి. ఓ రోజు సిద్ధు కళ్యాణి నిశ్చితార్థం అయిన తర్వాత వాడు దాచుకోలేక ఏడుస్తా చెప్పుంటాడు. సంపద కడుపులో పెరుగుతుండేది నా బిడ్డ అమ్మా అని. ఎంత ప్రేమ లేకపోతే బిడ్డను కనంగానే వదిలేసి నా బిడ్డతో సంపద వెళ్ళిపోతాది చెప్పు. రేపు రిపోర్ట్స్లో ఏం వస్తుందో తెలియదు కదా. ఇప్పటినుంచే నువ్వు పెంచుకున్న ప్రేమను తుంచుకుంటూ ఉంటే మంచిది శౌర్య, లేకపోతే నువ్వే బాధపడతావు. వీడు సిద్ధు కొడుకు అని తెలిస్తే అట్నుంచి అట్టే వదిలేసి రావడానికి. మోక్ష, ఏంట్రా ఇది? మనకే ఎందుకు ఇలా జరుగుతుంది? మీ అమ్మ మనకి దూరంగా వెళ్ళిపోయినా నీకు నేనున్నాను, నాకు నువ్వు ఉన్నావు అనుకున్నాను. కానీ నువ్వు నా రక్తం కాదు అంటున్నారు. నేను నమ్మలేకపోతున్నాను రా. నా మనసు చెప్తుంది నువ్వు నా బాబువే అని. కానీ జరిగింది గుర్తుకొచ్చిన మా అమ్మ మాటలు, సిద్ధు వాళ్ళ అమ్మ మాటలు విన్న తర్వాత నాకేం అర్థం కావడం లేదు. అయోమయంలో పడిపోయాను. అసలు నిజమేంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు మన ఇద్దరి మధ్య ఉన్న బంధం ఏంటో తెలిసిపోతుంది. నువ్వు నాకు దూరం అయిపోతావో నాతోనే ఉంటావో ఈరోజే తెలుస్తుంది. సిద్ధు, కళ్యాణి మాటలు వింటుంటే అక్కడ సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉందని అర్థమవుతుంది. అక్కడ సిచ్యువేషన్ బ్యాడ్గా ఉన్నా మనకి మాత్రం గుడ్ జరుగుతుంది. ఏంటి సిద్ధు నువ్వనేది? అవును శామ్, శౌర్యకి నీ మీద ఎంత నమ్మకం ఉందో ఇప్పుడే కదా తెలిసేది. శౌర్య మనసులో తన బిడ్డ కాదు అనే అనుమానం ఉంటే
అది ఎక్కువైతే కన్నయ్యని మనకి అప్పగించేస్తాడు. నా వల్ల నా బాబు ఇంత చిన్న వయసులోనే కష్టాలు పడుతున్నాడు అనిపిస్తుంది సిద్ధు. పాపం కన్నయ్య. నా మీద కోపంతో అక్కడెవరూ కన్నయ్య గురించి ఆలోచించరు, ఎవరు పట్టించుకోరు. కన్నయ్య, నేను వస్తున్నాను. రిపోర్ట్ ఎలా వచ్చినా నేను నిన్ను దూరం చేసుకోను. ఈరోజు డిఎన్ఏ రిపోర్ట్లో వాడు సిద్ధు బిడ్డ అని తెలియాలి. ఇట్నుంచిట్టే వాడిని వదిలించుకుని శౌర్యనొక్కడిని తీసుకుని ఇంటికి వెళ్తాను. సార్, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. ఓకే. గుడ్ మార్నింగ్ శౌర్య. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఓకే శౌర్య, ఒక 15 మినిట్స్ వెయిట్ చేయండి. ప్రాసెస్ పూర్తవగానే రిజల్ట్ మీకు ఇస్తాం. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. త్వరగా పోనీరా. అతివేగం ప్రమాదం అని అమ్మగారు చెప్తుండేవాళ్ళమ్మా. నిదానమే ప్రధానం. ఆవిడికే వయసు అయిపోయింది, అలాంటి సామెతలే చెప్తుంది. ఈ రోజుల్లో నిదానమే ప్రధానం కాదు పాటించాల్సింది. ఆలస్యం అమృతం విషం అన్నది పాటించాలి. ఆ కళ్యాణి మెరుపులా వెళ్ళిపోయింది. దానికంటే ముందే మన హాస్పిటల్కి వెళ్ళాలి. మంచి చేయాలని కళ్యాణ్ అమ్మగారు వెళ్ళారు. మీరు చేసే పాపం నాకు పంచడానికి నన్ను తీసుకెళ్తున్నారు. ఒక్క నిమిషం కారేపండి. ఆంజనేయ స్వామి, ఆఫీసర్ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ తీసుకోవాలని బాబుని తీసుకుని వెళ్లారు. అది జరగకుండా చూడు. అమ్మగారు, కళ్యాణ్ అమ్మగారు దేవుడి దగ్గర దండం పెట్టుకుంటున్నారమ్మా. అది ముక్కోటి దేవతలకి పేరు పేరున మొక్కినా ఏ దేవుడు డిఎన్ఏ రిపోర్ట్స్ లో నిజాన్ని మార్చలేడురా. కళ్యాణ్ అమ్మగారిని ఫాలో చేయనా? అవసరం లేదు, డైరెక్ట్ గా శౌర్య దగ్గరికి పోనివ్వు. హాస్పిటల్లో వాడు శౌర్య బిడ్డ కాదు అనే న్యూస్ వినాలి. పద. ఆనాడు రామసేతుని నిర్మించి సీతమ్మని రామయ్యని కలిపావు. అలాగే ఇప్పుడు శౌర్యని బాబుని ఒక్కటి చేయి. ఆఫీసర్ బాబు మీద
మనసులో పెంచుకున్న ప్రేమని ఆఫీసర్కి తెలిసేలా చేయి. బాబు దూరం అయితే నేనుండలేను. జీవితంలో నాకు ఈ బుక్క హెల్ప్ చేయి. నువ్వు నా వెనకున్నావన్న ధైర్యంతోనే హాస్పిటల్కి వెళ్తున్నాను. ఓకే ఓకే, నేను ఇంకో 10 minutesలో స్టార్ట్ అవుతాను. ఓకే సార్, శౌర్య వాళ్ళ బాబు DNA రిపోర్ట్ తీసుకుని రండి. నేను అర్జెంటుగా ముంబై ఆపరేషన్కి వెళ్ళాలి. అలాగే సార్. క్విక్.